అబ్బబ్బబ్బబ్బబ్బా! చూడ్డానికి వెంటనే తినేయాలనిపించేంత టెంప్టింగ్‌గా ఉంది కదా! కలర్ కాంబినేషన్ అంతా. క్రీము, షుగరు ఏమి యూజ్ చేయలేదు. అందుకని దీన్ని ఐస్ క్రీమ్ అనలేము. పాలు యూజ్ చేయలేదు కాబట్టి కుల్ఫీ అనలేము. కానీ తినడానికి చుస్కీ మాదిరిగా చాలా టేస్టీగా అసలు డయాబెటిక్ ఫ్రెండ్లీ రెసిపీ అండి. ఈ ఎండలకి చల్లగా ఏదైనా తినాలనిపించినప్పుడు ఇలా చేసుకోండి. చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఇది తయారు చేయడము చాలా ఈజీ. అస్సలు కాంప్లికేటెడ్ కాదు. ఒక చిన్న స్పూన్‌తో మామిడికాయని, వాటర్ మిలన్‌ని చిన్న చిన్న స్కూప్స్ కింద తయారు చేసి పెట్టుకున్నాను. అలాగే ఇవి లిచీ ఫ్రూట్స్. వీటి తొక్కలు తీసేసి లోపల గింజలు కూడా సెపరేట్ చేసేసి వీటిని మనం ఒకసారి మిక్సీలో కొంచెం పల్పు ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లో మొత్తం మీకు ఫ్రూట్ ఫ్లేవర్ కావాలి అనుకుంటే అస్సలు షుగర్ వేసుకోకండి. షుగర్ వేసుకోకపోయినా ఈ ఫ్రూట్స్లో ఉండే స్వీట్నెస్తో చాలా బాగా టేస్టీగా ఉంటుంది. కానీ పిల్లలకి కొంచెం స్వీట్ కావాలి కదా, అందుకని ఒక్క టేబుల్ స్పూన్ షుగర్ వేసి ఓ చిటికెడు ఉప్పు కూడా వేసేసి చక్కగా పల్పులాగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఇంకా ఈ ఫ్రూట్స్ని మీకు ఇష్టం వచ్చినట్టుగా కోన్స్లో అరేంజ్ చేసేసుకోండి. నేను కొద్దిగా జ్యూస్ పోసేసి ఇలా స్కూప్స్లా తయారు చేసుకున్న ఫ్రూట్స్ని యాడ్ చేసేసి మళ్ళీ జ్యూస్ పోసి ఫిల్ చేసుకున్నాను. ఇలా ఐస్ క్రీమ్ స్టిక్స్ గుచ్చేసి ఫ్రిడ్జ్లో మంచిగా ఒక 2-3 అవర్స్ పెట్టేశారంటే చక్కగా సెట్ అయిపోతాయి. ఇది బేసిక్ రెసిపీ. దీంట్లో మీరు ఎలా కావాలంటే అలా చేంజెస్ చేసుకోవచ్చు. ఒక్కసారి సెట్ అయిన తర్వాత వీటిని డిమోల్డ్ చేసి చూసాక చాలా టెంప్టింగ్గా కలర్ఫుల్గా ఉంది. దీన్ని చుస్కీలాగా ఇలా పీల్చుకుంటూ ఎంజాయ్ చేయాలి. చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో మనకు మామిడికాయ ముక్కలు వస్తాయి, కర్బూజా ముక్కలు వస్తాయి. సో ఎంజాయ్ చేయండి, చేసుకోండి. పిల్లలకి ఇలాగే చేసి పెట్టండి. వాళ్ళకి అసలు ఐస్ క్రీమ్ తినాలన్న థాట్ కూడా రాదు. రెసిపీ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. ఎంజాయ్.